ఏపీ లిక్కర్ స్కామ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ పై ఫోకస్ పెట్టింది ఈడీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్లో ఈడీ విచారించనుంది. లిక్కర్ స్కామ్లో A5గా విజయసాయిరెడ్డి ప్రస్తుతం అయితే ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈడీ నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే A5గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈ కేసుకు సంబంధించి ఇది టర్నింగ్ పాయింట్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉండబోతోంది, అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ కేసు రోజు రోజుకి పక్క దారి పడుతుందంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో నేరుగా ఈడీ జోక్యం చేసుకోవడం, అందులో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి ఆయన విచారణకు హాజరు కమ్మని నోటీసులు జారీ చేసింది. మురళి, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకు. ఏదైతే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించిన లిక్కర్ కేసు, దాదాపు 3,500 కోట్ల స్కామ్ జరిగిందంటూ సిట్ ఆరోపించింది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఈడీ జోక్యం చేసుకోకలేదు అంటూ ఆ ప్రతిపక్షంలో ఉన్న ఏదైతే అధికారంలో ఉన్న టీడీపీ నేతలు వరుసగా వ్యాఖ్యానించడంతో నేరుగా ఏదైతే ఈడీ గతంలో ఏదైతే ఒక బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన వారిని విచారించడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేరుగా ఏదైతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఏదైతే 3,500 కోట్ల ఫ్రాడ్ జరిగింది, ఈ నిధులు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏ దేశానికి వెళ్ళింది, దానికి సంబంధించిన ఏదైతే ఈ నిధులకు సంబంధించిన వ్యవహారాన్ని ఈడీ నేరుగా జోక్యం చేసుకోవడం, వీరిలో ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి ఏదైతే 2 సార్లు గతంలో సిట్ కూడా విచారించింది, 2 సార్లు ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసు ప్రధానంగా రాజ్ కేసిరెడ్డి చుట్టూ తిరుగుతుంది. రాజ్ కేసిరెడ్డి ప్రధానంగా ఈ కేసుకు ఏదైతే లిక్కర్ కేసుకు ఆద్యం పోసింది రాజ్ కేసిరెడ్డి అంటూ గతంలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన ఆయనకు సిట్ 2 సార్లు నోటీసులు జారీ చేసి 2 సార్లు విచారణకు హాజరయ్యారు. తనకు తెలిసిన సమాచారం అంతా చేరగారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈడీకి అందించిన సమాచారంలో భాగంగా ఈ కేసులో ప్రధానంగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో పాటు మాజీ ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య ఏదైతే మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ మనీ ఎక్కడికి వెళ్ళిందనే అంశం పైన ఈడీ ఆరా తీయనున్నది. ఈ నెల 22న ఆయన నేరుగా ఈడీ కార్యాలయానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ పలు రకాల క్వశ్చన్లు సంధించినది మనకు ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది. మురళి, విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజకీయంగా స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది కానీ లేకపోతే ఆయనకి లీగల్ ఇష్యూస్ ఏవి కూడా ఆయన చుట్టూ ఉండేటువంటి అవకాశం లేదని రకరకాలైనటువంటి కామెంట్స్ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజకీయంగా న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కూడా ఒకరిద్దరి పేర్లు కూడా ఆయన కీలకంగా చెప్పి వీరికి మాత్రమే బాగా తెలుసు అని కూడా పర్టికులర్గా నొక్కి ఒక్కాడించినటువంటి పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి నుంచి ఇప్పుడు ఎలాగో న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి మరింత సమాచారాన్ని రాబట్టిన తర్వాత దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం ఈ కేసులో చోటు చేసుకోబోతుందని కూడా ఒకంత సమాచారం ఉంటుంది. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఏదైతే లిక్కర్ కేసులో ప్రధానంగా A5గా ఉన్న విజయసాయిరెడ్డిని మొదట నిందితునిగా చేర్చారు. నిందితునిగా ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఒకసారి విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరైన తర్వాత ఆయనకు 160 CRPC కింద ఏదైతే ఆయన సాక్షి కింద పరిగణించారు, సాక్షి కింద కూడా ఆయన్ని విచారించారు. అయితే ఈ వ్యవహారం ఇటు సిట్ నుంచి ఈడీకి బదిలీ కాదు. ఏదైతే ఈ నిధులకు సంబంధించి 3,500 కోట్లకు సంబంధించిన నిధులు ఏ ప్రాంతాలకు వెళ్ళాయి, షెల్ కంపెనీల ద్వారా వెళ్ళాయా లేదా మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందనే అంశం పైన నేరుగా విచారించారు. ఎందుకంటే ఈ కేసు ప్రధానంగా అటు మిథున్ రెడ్డి, ఈ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి కూడా బెయిల్ మీద ఉన్నారు. ఏదైతే ఆయన కూడా ఈ కేసులో దాదాపు 70 రోజులు జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ కేసులో మొత్తం ఏదైతే 12 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాటిలో ప్రధానంగా కీలక నిందితుడు A1 ఏదైతే రాజ్ కేసిరెడ్డికి బెయిల్ రాలేదు. A30 నుంచి A40 మధ్యలో ఉన్న వారికి 4 మాత్రం బెయిల్ వచ్చింది. A30 దిలీప్, A31 ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ఏదైతే పలు మందికి ఏదైతే కీలకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న IAS అధికారులకు కూడా ఈ కేసులో బెయిల్ వచ్చింది. బాలాజీ గోవిందప్ప A33గా ఉన్న భారతీయ జీవితకాల డైరెక్టర్గా ఉన్న
గోవిందప్ప కూడా ఈ కేసులో బెయిల్ వచ్చింది. మొత్తం A30 నుంచి A33 వరకు ప్రధానంగా ఈ కేసులో ఉన్న వారికి బెయిల్ వచ్చింది. ఏ పార్టీగా ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతంగా జైల్లో ఉన్నారు. వీరి ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించినప్పుడు ఏదైతే 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ గుర్తించింది. సిట్ నుంచి ఈడీకి కేసు బదిలీ జరిగిన తర్వాత ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఈ వీరిలో ఎవరెవరు ప్రధాన పాత్ర పోషించారు, సెల్ కంపెనీలు ఏంటి, ఎక్కడికి ఏదైతే సెల్ కంపెనీల్లో ఏదైతే కంపెనీ అడ్రస్ ఒకటి ఉంది, తర్వాత ఏదైతే కంపెనీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిట్ ఎంక్వైరీ చేస్తే కంపెనీ అక్కడ లేకుండా ఉంది. ఇవన్నీ డొల్ల కంపెనీలు, సెల్ కంపెనీలు అంటూ సిట్ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం మీద విజయసాయి రెడ్డి ఏదైతే A5గా ఉన్నారో ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఈ నెల 22న విచారణ తర్వాత మరిన్ని కీలక అరెస్టులు కూడా ఈ కేసుకు సంబంధించి చోటు చేసుకోబోతున్నాయనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? ఎవరెవరు పేర్లు కావచ్చు, లేకపోతే ఎవరెవరు అరెస్ట్ అవుతారనేది కూడా ఒక ఇంత రాజకీయ వర్గాల్లో జోరుగా ఈ అంశానికి సంబంధించి చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు మనం? మురళి, ఈ కేసు ప్రధానంగా ఏదైతే విజయసాయి రెడ్డి చుట్టూ ప్రస్తుతం తిరుగుతుందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయనకు నేరుగా ఈడీ నోటీస్ జారీ చేయడం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు, న్యూట్రల్ గా ఉన్నారు. ఏదైతే ఆయన బీజేపీలోకి వెళ్తానంటూ ఒక ప్రచారం ప్రస్తుతానికి జరుగుతున్నా కూడా ఏదైతే ఈడీ నేరుగా జోక్యం చేసుకుంది, నేరుగా ఈడీ నోటీస్ జారీ చేస్తుంది. ఈ నెల 22న హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకు ముందు జరిగిన వ్యవహారాన్ని మనం ఈడీ ఇంతకు ముందు ఒకసారి మనకు అన్ని సమాచారం వరకు ఈడీ గతంలో ఎవరిని విచారించింది అనే అంశం మనం ఒకసారి పరిశీలిస్తే చర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డిని కూడా ఈడీ గతంలో విచారించింది. ఏదైతే ఈ డిస్టిలరీకి సంబంధించిన ఏదైతే నిధులు ఎక్కడికెక్కడికి బదిలీ అయ్యాయి, అసలు దీనికి సంబంధించి నెలకు దాదాపు 60 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ కాకోకుండా సిస్టాన్ని మార్చారు. ఈ సిస్టమ్ మార్చడం వల్లనే ప్రభుత్వానికి 3,500 కోట్లు నష్టం వచ్చింది. ఈ నష్టం వచ్చేసి నెలకు 60 కోట్లు చేతుకు మారాయనే ఆరోపణల పైన అటు విజయసాయి రెడ్డి, అటు A1 రాజకేష్ రెడ్డి, ఇటు మిథున్ రెడ్డి చుట్టూ ఈ వ్యవహారం నడిచింది. ఈ వ్యవహారంలో ఏదైతే రాబోయే రోజుల్లో మరికొంతమంది కీలక నేతలకు ఈడీ నోటీసులు జారీ అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో A1 నుంచి A10 వరకు ఉన్న కీలక నిందితులందరికీ ఈడీ నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఈ నెల 22న హైదరాబాద్లో ఈడీ విజయసాయి రెడ్డిని అయితే విచారించబోతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అయితే ఒక బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈడీ ఈ లిక్కర్ స్కామ్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్లో ఈడీ విచారించేటువంటి అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్లో A5గా విజయసాయి రెడ్డి ఉన్నారు. రాజకీయంగా న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ విచారణ తర్వాత మరిన్ని అరెస్టులు చోటు చేసుకుంటాయా అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఆయన కొన్ని పేర్లు బయటికి చెప్పారు, తర్వాత వారి అరెస్టులు కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారతీయ జనతా పార్టీలోకి విజయసాయి రెడ్డి వెళ్ళబోతున్నారనేది కూడా గతంలో వచ్చినటువంటి సమాచారం. కానీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా న్యూట్రల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి సమాచారం ఇస్తారు, దీనికి సంబంధించి ఈయన సాక్షిగా ఉంటారా, లేకపోతే విజయసాయి రెడ్డి చెప్పేటువంటి కీలక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మరిన్ని అరెస్టులు చోటు చేసుకుంటాయి? మొత్తం మీద లిక్కర్ స్కామ్కి సంబంధించి అయితే విజయసాయి రెడ్డి ఈ నెల 22న విచారణ తర్వాత మాత్రం కీలకమైన పరిణామాలు లిక్కర్ స్కామ్ కేసులో చోటు చేసుకోబోతున్నాయనేది సమాచారం.